తిరుమలకుంటలో ఘనంగా బోనాలు జాతర. అమ్మవారిని దర్శించుకోవటానికి వందలాది మంది భక్తులు. అమ్మవారిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని అక్కడున్న ప్రజల యొక్క నమ్మకం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో బోనాల జాతర శ్రావణ మాసం చివరి ఆదివారం సందర్భంగా మహిళలు అందరూ ఉపవాస దీక్ష చేపట్టి ఘనంగా ఊరేగింపుతో డప్పు చప్పులతో బోనాలు తీసుకెళ్లి అమ్మవారిని నైవేద్యం సమర్పించడం జరిగింది. మన గ్రామ అనంతరం ఊరు శివార్లో వెలిచి ఉన్న శ్రీ ముత్యాలమ్మ దేవత అమ్మవారికి భక్తితో ఆదరించి వర్షాలు బాగా పడాలని, పాడి పంటలు బాగా పండాలని, ఋతుపవనాల వల్ల వచ్చే మార్పులు అనారోగ్యాల పాలు కాకుండా ఉండాలని వేపమండలు కట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచే పసుపు నీరు కలిపి వేపాకులను చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతకు శ్రీ ముత్యాలమ్మవారి ఆలయానికి వెళ్లి ఈ బోనాన్ని మరియు పిండి వంటలు గ్రామదేవతకు సమర్పించారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల యొక్క విశ్వాసం. అలాగే ప్రాచీన కాలం నుంచి ఒక ఆచారాన్ని తీసుకువచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి కూడా ఈ బోనం సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఊరి మధ్యలో ఉన్న నాభిశిల శ్రీ శీతల పరమేశ్వరి అమ్మవారికి భక్తితో పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు, భక్తులు పలువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. एक लाख ले